పూర్తిగా చేజారిపోయింది. అమెరికా చిగురు టాకులో వణికిపోతుంది. ముఖ్యంగా అమెరికాలో కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేది సుసంపన్నమైన సిటీ అనమాట. అంటే ద రిచెస్ట్ సిటీ. ఎంత రిచెస్టో మీకు చెప్తాను చూడండి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సుసంపన్నమైన సిటీ లాస్ ఏంజల్స్ అనమాట. మొత్తం హాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా లాస్ ఏంజల్స్లోనే స్టే చేస్తారు. ఇలాంటి లాస్ ఏంజల్స్లో ఇంకొక విషయం కూడా ఉంది. అక్కడ ఎథిస్ట్స్ ఎక్కువగా ఉంటారనమాట. ఎథిస్ట్స్ అంటే దేవుణ్ణి నమ్మని వారు, అంటే దేవుడు అనే ఒక మానవతీత శక్తే లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ లాస్ ఏంజల్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఆ దేవునికి లేదంటే ఈ కార్ చర్చ్కి హాలీవుడ్కి ఏంటి సంబంధం అని మనం అనుకుంటే ఇప్పుడు ఒక న్యూస్ బాగా హైలైట్ అవుతుంది, మనం చూస్తున్నాం. కరెక్ట్గా 5 రోజుల ముందు, ఈ కార్ చర్చ్ మొదలవడానికి 5 రోజుల ముందు లాస్ ఏంజల్స్లో గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. ఈ గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్స్ అనేవి పూర్తిగా హాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినవి. ఇక్కడ హాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సెలబ్రేషన్స్కి హాజరవ్వడం, అక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంజాయ్మెంట్లో భాగంగా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్, హోస్ట్ చేసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఉత్సాహపరచడంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. సో ఆ హోస్ట్ పేరు వచ్చి నిక్కీ గ్లేసర్. అసలు నిక్కీ గ్లేసర్ ఏం మాట్లాడారు? సో నిక్కీ గ్లేసర్ మాట్లాడిన మాటలకి వాళ్ళు అంతగా ఉత్సాహపడిన విషయం అక్కడ ఏం జరిగింది ఒకసారి మనం వీడియో చూద్దాం. God, creator of the universe, zero mentions. God, creator of the universe, zero mentions. God, creator of the universe, zero mentions. సో చూసారు కదా, మనం నిక్కీ గ్లేసర్ వీడియోలో మనం చూసుకుంటే నిక్కీ గ్లేసర్ వాళ్ళు ఉత్సాహపరిచే క్రమంలో తను చెప్పింది ఏంటంటే క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటే నథింగ్ బట్ గాడ్ అనేది లాస్ ఏంజల్స్లో గాడ్ ఈజ్ జీరో, గాడ్ ఈజ్ డెడ్, అంటే గాడ్ ఇక్కడ లేరు, చనిపోయారు. అలాగే మా లైఫ్లో అసలు దేవుడికి స్థానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మేమే దేవుళ్ళం, అంటే మేము దేవుడి కన్నా గ్రేట్, మేము ఏదైనా చేయాలనుకుంటే మాకు దేవుడు అవసరం లేదు, మాకు దేవుడితో పని లేదు అని చెప్పి ఆమె ఒక స్లోగన్స్ లాగా వినిపించడం, దానికి అక్కడున్న వ్యక్తులందరూ కూడా ఉత్సాహంగా కరతాళ ధ్వనుల మధ్య ఆమెను ఎంకరేజ్ చేయడం అనేది